Yeah, good morning, all. Today we'll discuss about ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం ఇఫ్ స్టేట్మెంట్ చూసాం కదా. ఇఫ్ స్టేట్మెంట్ కంటైన్స్ ఓన్లీ వన్ బ్రాంచ్. రైట్ నౌ we will go with if else and nested if else. Okay, see if else. If else statement. It contains two branches. One is if branch, another one is else branch. See, if the condition is true, control execute in if branch. If the if condition is false, control executes in else branch. A control executes in else branch. See, observe this one. Syntax. If condition see statements else
else statements. అబ్జర్వ్ చేయండి, లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసాం కదా. ఇఫ్ స్టేట్మెంట్లో మనకి ఒకటే ఒక బ్రాంచ్ ఉంది. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్లో ఇఫ్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఇంక వేరే బ్రాంచ్ లేదు కాబట్టి స్కిప్ చేసేస్తుంది, కంటిన్యూ అయిపోద్ది అనమాట. బట్ ఇక్కడ మనకి ఇఫ్ ఎల్స్కి వచ్చేటప్పటికి మనకి టూ బ్రాంచెస్. వన్ ఈజ్ ద ఇఫ్ బ్రాంచ్, అనదర్ వన్ ఈజ్ ఎల్స్ బ్రాంచ్. ఎల్స్ బ్రాంచ్ ఫస్ట్ మనకి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద రిలేషనల్ ఆపరేటర్స్. మీరు ఏదైతే కండిషన్ రాస్తే కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే ఓన్లీ ఈ బ్రాంచ్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది కంట్రోల్, ఎల్స్ బ్రాంచ్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ బ్రాంచ్ని స్కిప్ చేసి కంట్రోల్ వచ్చి ఎల్స్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, దట్ మీన్స్ ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి, అండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలనేది డైరెక్ట్గా మనకి ఇఫ్ ఎల్స్లో మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, యా టెల్ మీ. Observe this one. Right now I will write a program. యాక్చువల్గా పైథాన్ కంటే ముందు వచ్చింది సి లాంగ్వేజ్. ఓకే, సో దట్స్ వై పైథాన్ మనం డిస్కస్ చేయొద్దు ఇక్కడ. వీ విల్ గో విత్ ఓన్లీ సి. ఓకే, see, observe this one. See, as per the syntax, I will write a program. Example. ప్రోగ్రామ్స్ మీరు ఏం సబ్మిట్ చేయక్కర్లేదు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ, మీరు రాసిన ప్రోగ్రామ్స్లో. ఓకే, లేదంటే మీరు రాసిన ప్రోగ్రామ్ వచ్చి నాకు మెయిల్ ఆల్రెడీ ఆ మెయిల్ right now I want to find the biggest element in two integers. See, find biggest element in two integers. ఆల్రెడీ ప్రోగ్రామ్ లాస్ట్ క్లాస్లో మనం రాసాం, బట్ అప్పుడు దట్ మీన్స్ ఓన్లీ ఒకే బ్రాంచ్ ఉంది కాబట్టి, సో దట్ మీన్స్ తీసుకున్న ఇన్పుట్ వాల్యూ బిగ్గెస్ట్ అయితే కంట్రోల్ ఎగ్జిక్యూట్ అయింది, బిగ్గెస్ట్ వాల్యూ డిస్ప్లే. ఒకవేళ వేరే వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ అంటే స్కిప్ చేసింది అనమాట. బట్ రైట్ నౌ ఐ విల్ షో యూ దట్. సి hash include stdio.h void main
int a comma b comma c, sorry, a comma b, LRSCR a equals to 10, b equals to 20, ఇన్స్టెడ్ ఆఫ్ వైడ్, దట్ మీన్స్ మీరు ఇంట్ తీసుకుంటే మనం ఏదైనా ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి బై యూజింగ్ రిటర్న్ కీవర్డ్. ఓకే, సి observe this one. Right now I will take that if condition, see, a greater than b, as per the syntax, as per syntax we are writing the program. Okay, see, observe this one. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే printf a is big, else see, printf b is big. Yes, see, observe చేయండి. See, as per my input, see, a equals to 10, b equals to 20, a equals to 10, b equals to 20. Condition check చేయండి. a greater than b. As per my input, a greater than b in the sense, this condition is false. ఎందుకంటే a value 10, b value is 20. కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి సి మన కంట్రోల్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ ఇఫ్ బ్రాంచ్ని స్కిప్ చేసి ఇఫ్ బ్రాంచ్ని స్కిప్ చేసి ఎల్స్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కంట్రోల్ ఎగ్జిక్యూట్ ఇన్ దట్ ఎల్స్ బ్రాంచ్. ఓకే, బి ఈజ్ బిగ్. సపోజ్ ఏ వాల్యూ ఇస్ 100. ఇప్పుడు సి ఇఫ్ బ్రాంచ్ ఈస్, సి ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ ఆటోమేటిక్గా మనకి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్రాంచ్ని స్కిప్ చేస్తుంది అనమాట. సి ఇక్కడ ఇఫ్ బ్రాంచ్లో కానీ సి ఎల్స్ బ్రాంచ్లో కానీ మనం ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్ని రాసుకోవచ్చు, లిమిట్ లేదు. ఓకే, ఎందుకంటే ఇన్ బిట్వీన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్, we can write more than one statements inside the if branch and inside the else branch. Okay, you people remind this point. If branch లో కానీ else branch లో కానీ, ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేశాను, సింగిల్ స్టేట్మెంట్ రాశాను printf. కాకపోతే మీరు ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ మీరు రాయొచ్చు, దర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఓపెన్ అయింది కదా.
See, printf b is big. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ తీసుకున్నాం, a ఈక్వల్స్ టు 100, b ఈక్వల్స్ టు 20. ఓకే, సి a గ్రేటర్ దెన్ b. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ ఇఫ్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కంట్రోల్ వచ్చి ఎల్స్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి. సి యాజ్ పర్ మై ఇన్పుట్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, సి Alt F9, sorry. So A is big, right? See, observe this one. Input values change చేద్దాం. A value is 100, B value is 200. Right now, I will directly compile the program. So Alt F9. After that, click on that run. B is big. Observe చేయండి. B is big. See, observe this one. See, based on the requirement, based on the input, see what are the input you have taken, based on that control executed in that particular branch. You people remind this point. Okay. See, మీకు CLR, SCR and getch prototype error వచ్చినప్పుడు, say you can add one more header file. So ఇక్కడ వచ్చి
hash include conio.h console input output header file. Okay, this is the one more header file. You can use that one. Okay, see, just I will give that few programs also. See, observe this one. See, find student total and average. If student average is above 35, print a message is he is pass. If the student average is below 35, see, print a message is he is fail. అంటే ఫస్ట్ ఏం చేయాలి, స్టూడెంట్ మార్క్స్ ఇన్పుట్ కింద తీసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ లేదంటే 5 సబ్జెక్ట్స్, ఇట్ ఈస్ డిపెండ్స్. ఎలా అయినా తీసుకోండి. తీసుకొని జస్ట్ యూ కెన్ ఫైండ్ ద టోటల్ అండ్ యావరేజ్. ఓకే, సి, ఇప్పుడు ఇఫ్ కండిషన్లో దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏం చేసాం, ఇఫ్ యావరేజ్ ఈజ్ అబౌవ్ 35 అన్నాం కదా. సో దట్స్ వై అంటే సి, ఇఫ్ కండిషన్లో యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. Average greater than or equals to 35 అయితే condition is true, control execute in that if branch, display that message is he is pass. Okay, see, ఒకవేళ that means మీరు ఫైండ్ అవుట్ చేసిన యావరేజ్ 35 కంటే తక్కువ ఉంటే that is called as fail, he is fail. Next program, check the given input number is even or odd. A number even or odd అని ఎలా చెప్తాం మనం, if any number is exactly divisible with 2, that is called as even number, right? See, అయితే see, observe చేయండి. మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో పర్సంటేజ్ ఆపరేటర్ ఉంది కదా. పర్సంటేజ్ ఆపరేటర్ యూజ్ అయ్యింది మనకి, ఇట్ విల్ బి రిటర్న్ దట్ రిమైండర్, రైట్? సి, ఫర్ ఎగ్జాంపుల్, ఏ అని ఒక వేరియబుల్ చూసుకున్నాం. టేకెన్ దట్ ఇన్పుట్ ఈస్ 100, రైట్ ద కండిషన్. సి, ఏ percentage 2 డబల్ ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దట్ మీన్స్ ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఇక్కడ 0తో కంపేర్ చేస్తుంది అనమాట. ఎందుకు, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంపారిజన్ ఆపరేటర్. ఓకే, ఒకసారి ఆపరేటర్స్ మీరు రెఫర్ చేసుకోండి. సి, పర్సంటేజ్ ఆపరేటర్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్. సి, ఇది ప్రాబ్లం, దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని సి డబుల్ ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉందో వాల్యూ దాంతో కంపేర్ చేస్తుంది. ఓకే, సి, మనకి పర్సంటేజ్ ఆపరేటర్ ఎప్పుడు ఏం చేస్తుంది మనకి, ఇట్ విల్ ఆల్వేస్ రిటర్న్ దట్ రిమైండర్. ఓకే, కాబట్టి సి 100% 2 రిమైండర్ ఎంత అవుతుంది, 0, రైట్? 0 రిమైండర్ ఇస్ 0. సో 0 ఈక్వల్స్ టు 0, బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి సి ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. ఓకే, నెక్స్ట్ odd number. For example,
మై ఇన్పుట్ వాల్యూ వచ్చి 55. ఇప్పుడు ఏమవుతుంది ఇది? అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? కంట్రోల్ ఏ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏ ఈక్వల్స్ టు 55 అంటే రిమైండర్ వచ్చి 1, రైట్? 1 డబుల్ ఈక్వల్స్ టు 0, రెండు ఈక్వలా? కాదు, రైట్? సో దట్స్ వై కంట్రోల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ దట్ ఎల్స్ బ్రాంచ్ అండ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సి, ఎల్స్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ next program, check the given input year is leap year or not. Leap year ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? గోవింద్. like 28 days. ఓకే, అంటే 365 అంటే లీప్ ఇయర్ 365 days ఉంటే నాన్ లీప్ ఇయర్, అంతే కదా? Yes, sir. ఓకే, బట్ లీప్ ఇయర్ అంటే ఎప్పుడు 4 yearsకి ఒకసారి వస్తుంది కదా. దట్ మీన్స్ ఏదైనా ఇయర్ని మనం 4th ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లీప్ ఇయర్. ఓకే, సో ఓకే, ఇప్పుడు దట్ మీన్స్ ఇది 2024 లీప్ ఇయరే కదా? లీప్ ఇయర్. Yes, sir. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ 4, రిమైండర్ 0. మరి 2023 రిమైండర్ ఇస్ 3, 2022 రిమైండర్ ఇస్ 2, 2021 రిమైండర్ ఇస్ 1, 2020 ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్, రిమైండర్ ఇస్ 0. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రోగ్రామ్. రీడ్ స్టూడెంట్ మార్క్స్ అట్ రన్ టైమ్. రన్ టైమ్ అంటే ఎలా తీసుకుంటారు మీరు ఇన్పుట్? బై యూజింగ్ scanf function, right? Yes. Say read the input at runtime. మీ ఇష్టం, 3 subjects తీసుకోండి, 5 subjects తీసుకోండి, no problem. Okay, so next, if he passed in all subjects, find student total and average. See, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ రెండు ఒకటే కదా. Find student total and average. If average is above 35, print a message is he is pass. If the student average is below 35, see, below 35, print a message is he is failed. అంటే ఏంటి? యావరేజ్ 35 కంటే ఎక్కువ ఉంటే చాలు అని చెప్పాం, అంతే. ఒక సబ్జెక్ట్లో 20 మార్క్స్ రావచ్చు, ఇంకొక సబ్జెక్ట్లో 85 వచ్చినాయి. అప్పుడు ఏమవుతుంది? యాజ్ యూజువల్ 3 subjects తీసుకుంటే అవి ఆటోమేటిక్గా 35 అబౌవ్ అయిపోతాయి, రైట్? సో అప్పుడు సబ్జెక్ట్లో పాస్ అయ్యాడా లేదా మనకు అవసరం లేదు ఆ ఫస్ట్ ప్రోగ్రాంలో. కానీ ఈ 4th ప్రోగ్రాంలో ఏం చెప్తున్నాం అంటే రీడ్ స్టూడెంట్ మార్క్స్ అట్ రన్ టైమ్. రన్ టైంలో మార్క్స్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఈజ్ పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, ఫైండ్ స్టూడెంట్ టోటల్ అండ్ యావరేజ్. అంటే వాడు అన్ని సబ్జెక్టులోనూ పాస్ అవ్వాలి, అంటే అబౌవ్ 35 ఉండాలి. 35 వస్తేనే మనం స్టూడెంట్ టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఒక్క సబ్జెక్ట్లో 35 కంటే బిలో వచ్చినా సరే మనం టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఎలాగో ఫెయిలే కదా. ఓకే, సి, అంటే ఒక్కసారి ప్రాబ్లం అర్థం చేసుకోండి చాలు, అంతే. ఆటోమేటిక్గా మీకు ప్రోగ్రామ్ మీరు రాసేయగలుగుతారు, నో ఇష్యూ. సి, ఇఫ్ హీ ఈజ్ పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, ఫైండ్ స్టూడెంట్ టోటల్ అండ్ యావరేజ్. సి, observe this one. If he is failed in at least one subject, print a message is he is failed. అంటే ఇక్కడ ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యాడా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు లాజికల్ ఆపరేటర్స్ ఐడియా ఉన్నాయా? ఓకే ఓకే ఓకే, సి, అండ్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు అండ్ లాజికల్ నాట్, రైట్? అవే కదా. నేను యాక్చువల్లీ ఇక్కడ రాస్తాను, కానీ ప్రోగ్రామ్ మీరు మళ్ళీ రాయాల్సి ఉంటుంది, చూసుకోండి. సో మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద రాయండి, సిస్టమ్ మీద రాసుకోవద్దు.
మీరు పేపర్ మీద మీరు రాసేది మీకు స్టెప్ బై స్టెప్ అలా దట్ మీన్స్ ఏం ఇన్పుట్ చేస్తున్నారు దట్ మీన్స్ ఏం ఇన్పుట్ తీసుకుంటున్నారు అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు ప్రాపర్గా హ్యాండ్స్ ఆన్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా సిస్టమ్ మీద మనం వర్క్ చేసేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, సో పేపర్ మీద రాసుకుంటే యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ మ్యాథ్స్ 75, ఫిజిక్స్ మీరైతే రన్ టైంలో తీసుకోవాలి 82, కెమిస్ట్రీ ఈక్వల్స్ టు 79 ఇలా తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే ఇఫ్ మనకి అండ్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా కండిషన్ ఇఫ్ కండిషన్లో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఇవ్వాలనుకోండి, అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ లాజికల్ నాట్ ఈక్వల్ టు అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అంటే ఇదేం చేస్తుంది, ఇక్కడ మ్యాథ్స్ మార్క్స్ ఒక్కటే 35 కంటే ఎక్కువ ఉండాలి, కానీ నాకేంటి ఫిజిక్స్ కూడా ఉండాలి, సో కెమిస్ట్రీ కూడా ఉండాలి. అప్పుడు ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ మనం ఇఫ్ కండిషన్లో రాయాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ ఏంటి మనకి డబుల్ యాంపర్సెంట్, రైట్? డబుల్ యాంపర్సెంట్ ఈస్ కాల్డ్ as అండ్ ఆపరేటర్. అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. Again double ampersand. Chemistry greater than or equals to 35, right? So ఇప్పుడు ఏంటి మన యాజ్ పర్ ప్రోగ్రామ్ ఏం చెప్పాం మనం ఇక్కడ, the student marks take it at runtime if he is passed in all subjects, find student total and average. వాడు పాస్ అయితే స్టూడెంట్ టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి మనకి ఇక్కడ వీడు ఈ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయితే ఇఫ్ బ్రాంచ్లో టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఓకే, ఎల్స్ బ్రాంచ్లో హీ ఈజ్ ఫెయిల్డ్ అంతే. ఇక్కడ ఈ లాజిక్ అయితే నేను రాయట్లేదు, ఇంకా టోటల్ యావరేజ్ మీకు అది తెలుసు కదా. ఓకే, ఇక్కడ యాజ్ పర్ సబ్జెక్ట్స్ మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి, అన్ని కండిషన్స్ ట్రూనే కదా. అఖిల అన్ని కండిషన్ ట్రూనా ఫాల్సా? అన్ని ట్రూ అవుతాయి. ఓకే, ట్రూ కాబట్టి ఇఫ్ బ్రాంచ్లోకి వచ్చి టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి అవి రెండు డిస్ప్లే చేయాలి, స్టూడెంట్ టోటల్ యావరేజ్ డిస్ప్లే చేయాలి. ఓకే, ఒకవేళ ఫిజిక్స్ వచ్చి 34, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, థర్డ్ కండిషన్ ఈజ్ ట్రూ. అయితే ఇక్కడ మనం ఇఫ్ కండిషన్లో అండ్ ఆపరేటర్స్ యూజ్ చేసి కానీ మనం ఏమైనా కండిషన్స్ రాసామనుకోండి, అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్సే. ఓకే, కంట్రోల్ డైరెక్ట్గా ఎల్స్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ ఫస్ట్ పాయింట్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి మన ఇఫ్ కండిషన్లో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ మనం రాయొచ్చు, అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అండ్ ఆపరేటర్ యూజ్ ఏంటి, దట్ మీన్స్ ఆల్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్, మస్ట్ బి ట్రూ. మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. ఓకే, మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 అండ్ కెమిస్ట్రీ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. అన్ని కండిషన్లు ట్రూ అయితే ఈ మొత్తం ఇఫ్ కండిషన్ వచ్చి దట్ మీన్స్ ఈ ఇఫ్ కండిషన్ వచ్చి ట్రూ అయినట్లు లెక్క. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే మొత్తం కండిషన్ ఫాల్స్. ఓకే, ఆల్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ. ఓకే, ఇక్కడ సపోజ్ నాకు కెమిస్ట్రీ వచ్చి
19. ఇప్పుడు maths greater than or equals to 35, condition is true. Okay, and chemistry also 35, condition is true. Above 35, condition is true. Physics is physics greater than or equals to 35, condition is true. Chemistry greater than or equals to 35. ఇప్పుడు కండిషన్ ఫాల్స్. ఏ ఒక్క False. కండిషన్ ఫాల్స్ అయినా అన్ని ఫాల్సే. ఓకే, అయితే ఆర్ ఆపరేటర్ ఏంటంటే ఆర్ ఆపరేటర్ కూడా ఉంది కదా, లాజికల్ ఆపరేటర్. ఆర్ ఏంటంటే మనం దట్ మీన్స్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనం మోర్ దెన్ వన్ కండిషన్స్ రాస్తాము. కాకపోతే ఇచ్చిన అన్ని కండిషన్లో ఏదో ఒక్క ట్రూ అయితే చాలు, మొత్తం ఇఫ్ బ్రాంచ్ ట్రూ అయినట్టు లెక్క. ఓకే, అంటే ఎండ్కి క్వైట్ ఆపోజిట్ అనమాట అది. ఓకే, సి ఈ ప్రోగ్రామ్ అయితే ప్రాపర్గా చేయండి. సి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోగ్రామ్ కూడా అదే రిపీట్ చేసినట్టున్నాను. ఇది సేమ్ అదే రాశాను అంతే. ఓకే, కాపీ పేస్ట్ చేసినట్టున్నాను. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ప్రోగ్రామ్. రీడ్ అన్ ఎంప్లాయీ బేసిక్ శాలరీ అట్ రన్ టైమ్. సపోజ్ ఒక ఎంప్లాయీ బేసిక్ శాలరీ ఒక 5,000 అబౌవ్ అనుకున్నాం, అంటే దట్ మీన్స్ 6,000 అనుకున్నాం. ఓకే, ఇఫ్ శాలరీ ఈజ్ అబౌవ్ 5,000, just a minute. Okay, if salary is above 5,000, so his HRE is 5% of his basic, TA is 2% of his basic, and see DA is 3% of his basic. ఓకే, ఒకవేళ సి అంటే ఇక్కడ ఎంప్లాయీ శాలరీని రన్ టైంలో తీసుకోండి ఇన్పుట్ కింద. సి రన్ టైంలో తీసుకున్న తర్వాత సో దట్ మీన్స్ ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఒకవేళ ఎంప్లాయీ శాలరీ 5,000 కంటే అబోవ్ అయితే మనకి ఏమవుతుందంటే హెచ్ఆర్ఏ 5, దట్ మీన్స్ నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అతనికి వచ్చే బేసిక్ శాలరీలో 5%, దట్ మీన్స్ బేసిక్లో 5% వచ్చి దట్ మీన్స్ 5% is basic, TA is 2%, DA is 3% అనమాట. అదే శాలరీ ఫైండ్ ఇస్ నెట్ శాలరీ. ఓకే, అయితే దట్ మీన్స్ నెట్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఇఫ్ శాలరీ is below 5,000, if salary is below 5,000, his HRE is 3% of his basic, TA is 2% of his basic, and DA is 2% of basic. Say find his net salary. Okay, అంటే తెలుసు కదా ఇవి ఫైండ్ అవుట్ చేయడం. సి మీరు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దట్ మీన్స్ శాలరీ రన్ టైంలో తీసుకోండి స్కానర్ ఫంక్షన్ యూస్ చేసి. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే సో మీరు దట్ మీన్స్ ఇఫ్ బ్రాంచ్లోకి వెళ్ళి, అంటే దట్ మీన్స్ జస్ట్ మీకు రఫ్గా చెప్తున్నాను అంటే శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అయితే మీకు ఆల్రెడీ బేసిక్, దట్ మీన్స్ బేసిక్ మీరు ఎలాగో రన్ టైంలో తీసుకుంటారు కాబట్టి సి నెట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు నెట్ శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ ఇంటూ 5/100, సారీ బేసిక్ ప్లస్ బేసిక్ ఇంటూ 5/100 ప్లస్
బేసిక్ ఇంటూ ఐ థింక్ 3% డిఏలా ఉంది కదా, టిఏ Yes, sir. 3%. 3 by 100 ప్లస్ 2%. డిఏ వచ్చి 3%, 2%లో ఉంది. ఓకే, బేసిక్ ఇంటూ 2 by 100 సెమికోలన్. అలాగే ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, శాలరీ వచ్చి 5,000 కంటే అబవ్ అయితే దీన్ని క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, అంటే బేసిక్ వాడికి ఇచ్చిన బేసిక్ శాలరీ 5,000 కంటే అబవ్ అయితే దీన్ని చేస్తాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్రాంచ్లోకి వచ్చి దట్ మీన్స్ యూఆర్ రైటింగ్ ఇంకా కొన్ని వాల్యూస్ ఇచ్చాను కదా దాన్ని బట్టి చూడండి ప్రింట్. దట్ మీన్స్ ఒకవేళ ఫస్ట్ ది ట్రూ అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్రింట్ ఎఫ్, రైట్. వాడు నెట్ శాలరీ ప్రింట్ చేయండి. నెట్ శాలరీ ఎక్కడ ఉంది, నెట్ శాలరీ వచ్చి ఈ వేరియబుల్లో ఉంది, రైట్. అలాగే ఎల్స్ బ్రాంచ్లో క్యాల్కులేట్ చేసినప్పుడు ఈ ఎల్స్లో కూడా సాల్వ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ అవుట్ స్టేట్మెంట్ యూజ్ చేసి డిస్ప్లే చేయండి రిజల్ట్. ఓకే, క్లియరా?